Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్ LAQs ఎక్స్ప్లెనేషన్ అండి. ఇది యూనిట్ 3 సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది. ఓకే, నేను ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను, ఆ వీడియోని చూడండి. నేను అందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ 2 - 1 1 4 ఇఫ్ పాసిబుల్. నేను ఇది సెకండ్ క్వశ్చన్ అనేది హోంవర్క్ చేయమని చెప్పాను మీకు. ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి చేసింది కరెక్టేనా కాదా అని. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ అనేది నేను ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇప్పుడు గివెన్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయమని చెప్పాను నేను, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటండి, mod A - lambda I is equals to 0. ఇక్కడ ఏ ప్లేస్లో మనకు ఏ మ్యాట్రిక్స్ని అప్లై చేయండి. ల్యాండా మనకు ల్యాండా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అండి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కదా, అంటే 2 rows ఇచ్చిండు, 2 columns ఇచ్చిండు. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనకి ఏ విధంగా ఉండాలి, 2/2 మ్యాట్రిక్స్ లెక్క ఉండాలి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసి 1 0 0 1, ఇది 2/2 మ్యాట్రిక్స్ అండ్ ఇది ఏ మ్యాట్రిక్స్. మనకు ల్యాండా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోవాల్సింది ల్యాండానే. ల్యాండా అంటే ఏంటి, ఐగెన్ వాల్యూస్. ఓకేనా, ఐగెన్ వాల్యూస్ని మనం ల్యాండాతో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ ల్యాండాని ఇక్కడ 1 ఇక్కడ 1కి మల్టిప్లై చేయండి, అప్పుడు 1 ప్లేస్లో ల్యాండా వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ రోని ఫస్ట్ రోని మైనస్ చేయండి అండ్ సెకండ్ రోని మైనస్ చేయండి, చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 - lambda -1 -0 అంటే ఇక్కడ చూడండి -1 వస్తుంది. 1 - 0 1, 4 - lambda ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 - lambda ఇంటూ 4 - lambda మైనస్ అని పెట్టి 1 ఇంటూ -1 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈ 2ని కదా, ఈ 2ని ఇగో ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 4 8. ఓకే, 2 - lambda అంటే -2 lambda. ఇప్పుడు -lambdaని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. -lambda ఇంటూ +4 అంటే -4 lambda. -lambda ఇంటూ -lambda అంటే +λ² వస్తుంది. ఎందుకు ప్లస్ వస్తుంది అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వస్తుంది కదా, అండ్ లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే λ². ఓకే, -1 ఇంటూ -1 అంటే -1, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో +1 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ దీన్ని ఈక్వేషన్ ఒక ఆర్డర్లో రాసుకోండి. ఇక్కడ λ² ఫస్ట్ రాయండి. ఓకే, λ² ఫస్ట్ రాయండి. దాని తర్వాత ఇక్కడ -2 lambda -4 lambda అంటే -6 lambda. ఇక్కడ +8 +1 +9 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంతేనా, ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూస్ వస్తాయి, అంటే ఐగెన్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు. ఎంత వస్తుంది, 9 lambda². ఈ 9 lambda² మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ వైట్ డాట్ని చూడండి, ఇటు సైడ్ కార్నర్. ఓకే, ఈ కార్నర్ చూడండి వైట్ డాట్. ఇప్పుడు 9 lambda² మనం 3 lambda ఇంటూ 3 lambda లెక్క రాసుకోవచ్చా, అంటే 3 3s 9, lambda ఇంటూ lambda అంటే λ². మళ్ళీ ఈ 9 lambda² వచ్చింది. డన్. ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందండి. ఇప్పుడు ఈ 2 అడిషన్ చేయండి, ఎంత వస్తుంది, 6 lambda వస్తుందా. ఓకేనా, ఇక్కడ మిడిల్ టర్మ్ చూడండి,
ఈ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ ఏముంది, -6 లాంబ్డా ఉంది. అందుకని ఇక్కడ -3 లాంబ్డా -3 లాంబ్డా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు అడిషన్ చేస్తే ఈ మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. వచ్చింది కదా, అలా వస్తేనే మీకు మీరు చేసిన ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ అని అర్థం. డన్. ఇప్పుడు -6 లాంబ్డా తీసేసి ఇక్కడ ఈ 3 లాంబ్డా ముందు మైనస్ పెట్టి, ఇక్కడ 3 లాంబ్డా ముందు మైనస్ పెట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. +9 = 0. ఈ ఫ్యాక్టరైజేషన్ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకే, మీకు ఏ టాపిక్ చిన్న టాపిక్ గురించి తెలియకుండా చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేశారనుకోండి, నేను సపరేట్ వీడియో చేసి మీకు ఇస్తానండి. ఓకేనా, డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ λ² -3 లాంబ్డా నుంచి లాంబ్డాని కామన్ తీస్తే మనకు మిగిలేటివి ఏంటి, ఇక్కడ λ² అంటే ఒక లాంబ్డా బయటకు వచ్చింది, అంటే ఇంకొక లాంబ్డా ఉంటుంది. మైనస్ ఇక్కడ 3 లాంబ్డా అంటే ఈ లాంబ్డా అనేది బయటకు వచ్చింది కదా, అప్పుడు 3 ఉంటుంది. డన్. ఇప్పుడు ఈ -3 లాంబ్డా +9 నుంచి -3ని కామన్ తీసాను. ఇక్కడ -3 లాంబ్డా ఉంది కదా, ఈ -3 అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ లాంబ్డా ఉంటుంది. ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 3 ఉంటుంది. ఎందుకు, ఈ -3 ఉన్న -3 ఎంత మళ్ళీ +9 వస్తుంది కదా, సో అట్లా రాసుకోవాలి మీరు. = 0. ఇప్పుడు ఇందులో నుంచి λ -3ని కామన్ తీస్తే మనకు మళ్ళీ λ -3 మిగులుతుంది. = 0. ఇప్పుడు λ -3 ఒకసారి = 0 చేయండి, ఇంకోసారి λ = 0 చేయండి. మనకు లాంబ్డా వాల్యూస్ ఎంత వస్తాయి, 3, 3 వచ్చినాయి. అంటే రెండు సేమ్ వచ్చినాయి వాల్యూస్, +3. ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూస్ ఏంటి అండి, ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ద ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ 3, 3. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే కేసు చేయనా 2 కేసు చేయనా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకు 2 వాల్యూస్ వచ్చినాయి కదా సార్, మరి 2 కేసులు చేయాలా ఒకటే కేసు చేయాలా ఐగెన్ వెక్టర్ అనుకోవడానికంటే, ఇక్కడ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. కేస్ 1 λ = 3. ఇక్కడ మనకు 2 వాల్యూస్ వచ్చినాయి 3, 3 అని, మళ్ళీ అవి కూడా 2 సేమే వచ్చినాయి. సో λ = 3 అని తీసుకొని let x = x1 x2 be the eigen vector of A. ఇక్కడ x1 x2 దాకానే ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు ఏ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా, 2/2 మ్యాట్రిక్స్, 2 కాలమ్స్ అండ్ 2 రోస్, అవునా, అందుకని x2 దాకానే తీసుకుంటున్నాను. be the eigen vector of A, corresponding eigen value λ = 3. ఇది x = x1 x2 అనేది ఐగెన్ వెక్టార్ అనుకుంటున్నాను. ఎప్పుడు కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ ఎంత 3 అయినప్పుడు. ఇప్పుడు మనం x1 x2 కనుక్కొని ఈ x వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఐగెన్ వెక్టార్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇది ఫార్ములా a - λI × x = 0 బార్. ఇక్కడ a అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో మనం 3 తీసుకున్నాం కదా, ఈ 3ని లాంబ్డా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్నాం కదా లెట్ అని, x = x1 x2 అది అప్లై చేయండి. 0 బార్ అంటే 0 0 0 0, ఇది ఏ మ్యాట్రిక్స్ మైనస్ ఇక్కడ లాంబ్డాని నేను ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఫస్ట్ అప్లై చేశాను. అంటే ఇక్కడ 1 ఉంటుంది కదా, ఆ 1కి లాంబ్డా మల్టిప్లై చేస్తే ఆ 1 ప్లేస్లో లాంబ్డా వచ్చింది. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో మనం ఏం తీసుకున్నామండి, 3 తీసుకున్నాం కదా, ఆ 3ని అప్లై చేయండి. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 3 వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే 2 మైనస్ ఇక్కడ లాంబ్డా అంటే 3 కదా, అందుకని 2 - 3 -1 -0 -1 -0 1 -0 1 -0 4 మైనస్ లాంబ్డా అంటే మనం ఏం తీసుకున్నాం 3 కదా, సో 4 - 3 x1 x2 ఈ బ్రాకెట్స్ అనేది తీసేసి ఇట్లా పెట్టండి ఓపెన్ బ్రాకెట్స్ 0 0. ఇప్పుడు దీని 2 - 3 అంటే -1 -1 1 4 - 3 అంటే 1 x1 x2 = 0 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఈ స్టెప్స్ అనేవి మీకు గుర్తుండాలండి, అందుకే స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. సో మీరు స్టెప్స్ గుర్తుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో చేయగలరు. ఏంటి మెథడ్ గుర్తుండాలి అండ్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుందని గుర్తుండాలి. ఓకే, ఎలా చేస్తున్నాం ప్రాసెస్ అనేది గుర్తుండాలి. ఓకే, మ్యాథ్స్ చేయాలంటే ఈ 3 ఇంపార్టెంట్ గుర్తుండాలి. ఓకే, డన్. ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. కన్సిడర్ ద ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ A ఈజ్
ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ జీరో బార్, ఇది ఫార్ములా ఏ ఇంటూ జీరో బార్. ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ ఏ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కాదు, ఇక్కడ మనకు వచ్చింది కదా లాస్ట్కు -1 -1 1 1 అని, అది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు -1 -1 1 1. మరి ఇక్కడ లాస్ట్ కాలం 0 0 ఎందుకు వచ్చింది సార్ అంటే ఇక్కడ జీరో బార్ ఉంది కదా, ఏ ఇంటూ జీరో బార్ కదా, ఈ జీరో బార్ ప్లేస్లో 0 0 తీసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏమి ఉండాలండి, 1 ఉండాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ -1 -1 ఉంది, అందుకని నేను R1 చేంజెస్ టు R2 చేస్తున్నాను. అంటే ఇంటర్చేంజ్ అవుతాయి, అంటే సెకండ్ రో ఫస్ట్ రో అవుతుంది, ఫస్ట్ రో సెకండ్ రో అవుతుంది, అంటే చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉందండి, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 కావాలి. నాకు 0 కావాలి అంటే ఏం చేస్తున్నాను, అండ్ సెకండ్ ప్లేస్ కూడా 0 కావాలి సెకండ్ రోలో. నేను ఏం చేస్తున్నాను అంటే R2ని చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే R2 ఇక నాకు చేంజ్ కావాల్సింది. R2 చేంజెస్ టు R2 ప్లస్ R1, అంటే R2 ప్లస్ R1 అంటే -1 ప్లస్ +1 -1 ప్లస్ +1. అప్పుడు ఇక్కడ ఈ రో మొత్తం 0 అవుతుందండి, ఈ రో మొత్తం 0 అవుతుంది. ఒకసారి మీరు రబ్బుక్లో చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఇప్పుడు 1 1 0 0 0 1. ఇక్కడ మనకు కండిషన్ అనేది ట్రూ అయిందా ఒకసారి చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 అయిందా, డన్. ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అందుకే నేను స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్లో రాసుకోండి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది. ఓకే ఇలా వచ్చిన తర్వాత సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ రోలో 1 ఇంటూ x1 1 ఇంటూ x2 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు x1 నుంచి మనం x2గా అనుకోవాలి. ఇక్కడ x1 వాల్యూ ఎంత వస్తుంది, ఈ ప్లస్ x2 అటు పట్టుకపోతే -x2 వస్తుంది. అప్పుడు x1 వాల్యూ ఎంత, -x2. ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్, హియర్ x2 ఇస్ ద ఫ్రీ వేరియబుల్, ఎందుకంటే x1 వాల్యూ మీద డిపెండ్ అయింది కదా అది, అందుకని ఇక్కడ x2 వాల్యూ అనేది ఫ్రీ వేరియబుల్ అండి. అంటే డిపెండ్ అయిందంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు -x2 వచ్చింది. అప్పుడు x2 వాల్యూ ఏమవుతుంది, x2ఏ అవుతుంది, అది ఫ్రీ వేరియబుల్ కాబట్టి. సో మనకు x ఈజ్ ఈక్వల్స్ టు ఐగెన్ వెక్టర్ ఎట్లా వస్తుంది, మనకి x1 వాల్యూ వచ్చింది, x2 వాల్యూ వచ్చింది. ఇక్కడ x1 వాల్యూ ఎంత వచ్చిందండి, -x2 కదా, ఇక్కడ -x2 అప్లై చేయండి. x2 వాల్యూ ఎంత, x2 అనేది ఫ్రీ వేరియబుల్, సో x2 వాల్యూ అనేది x2ఏ అవుతుంది. సో ఇందులో నుంచి x2ని కామన్ తీస్తే మనకు మిగిలేటి ఏంటి, -x1 1. ఇది ఐగెన్ వెక్టార్. ఎప్పుడు ఇది ఐగెన్ వెక్టార్ ఎప్పుడైంది, -1 1 ఈజ్ ఏ ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఏ. ఎప్పుడైందండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు. ఇక్కడ ఓన్లీ కేస్ 1 మనం చేయాలి, ఎందుకు, మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు +3 +3 వచ్చింది, అంటే రెండు సేమే కదా, రెండు సేమ్ అయినప్పుడు మనకు ఒకటే ఐగెన్ వెక్టార్ వస్తుంది. ఐగెన్ వెక్టార్ ఏంటి, -1. ఇగో ఇది తీసుకోవాలి, -1 1 అనేది ఐగెన్ వెక్టార్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో మనకు డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు, ఇక్కడ వరకు చేసాం, కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కామా పెట్టి ఇఫ్ పాసిబుల్ అని చెప్పిండు, అవునా, ఇఫ్ పాసిబుల్ అని చెప్పిండు కాబట్టి మనం వెరిఫికేషన్ చేయాలి ఫస్ట్. ఇఫ్ పాసిబుల్ అంటే ఓకే, క్వశ్చన్లో మనకు ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్లో ఇఫ్ పాసిబుల్ అని వచ్చింది అనుకోండి, ఇది మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, మనకు ఇవ్వకుండా చేస్తే ఏం కాదు, మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఇస్తే మాత్రం కంపల్సరీ చేయాలి. ఓకే, వెరిఫికేషన్ ఫార్ములా వచ్చేసి A ఈజ్ ఈక్వల్స్ టు PD P ఇన్వర్స్. వెరిఫికేషన్ ఏంటి, A ఈజ్ ఈక్వల్స్ టు PD P ఇన్వర్స్. ఇది ఎప్పుడు చేయాలి, ఇఫ్ పాసిబుల్ వచ్చినప్పుడు. ఇవ్వకుండా చేస్తే మరి ఇంకా నయం మీకు. ఓకే, మార్క్స్ అనేవి ఫుల్ పడతాయి, 15కి 15 పడతాయి. ఓకే, వెరిఫికేషన్ కొద్దిగా చేస్తే మీరు ట్రై చేస్తే, ఒకవేళ ఇస్తే మాత్రం కంపల్సరీ. ఇక్కడ మనకు ఏ అనే మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చింది కదా, 2 -1 1 4, డన్. ఇప్పుడు PDP ఇన్వర్స్ అంటే మనకు P అనేది ఏంటంటే మనకు ఐగెన్ వెక్టర్ ఏమొచ్చిందండి, -1 1 కదా, ఆ -1 1 P వాల్యూ అవుతుంది. ఇక్కడ మనకు D వాల్యూ ఏంటి, మరి D వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఐగెన్ వాల్యూస్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3 3. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి, 1 0 0 1 కదా, ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనకు వచ్చిన ఐగెన్ వాల్యూస్ ఎంత, +3 +3 కదా,
ఆ +3 ఈ 1 ప్లేస్లో రాయండి. 3 ఓకే, ఇది డి అవుతుంది. మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ని ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో రాస్తే అది డి అవుతుంది. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, ఇక్కడ పి వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. మనకు పి ఇన్వర్స్ కావాలి, అంతేనా? పి ఇన్వర్స్ వచ్చినట్లయితే మనకు ఈ వెరిఫికేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది ఎండ్ అవుతుంది. డన్. ఇప్పుడు పి ఇన్వర్స్ కనుక్కున్నాం మనం. పి ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే అడ్జసెంట్ పి కనుక్కోవాలి, మాడ్ పి కనుక్కోవాలి. ఇది స్టార్ ఈక్వేషన్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం అడ్జసెంట్ పి కనుక్కున్నాం. అడ్జసెంట్ పి అంటే మనకు పి అనేది ఎంత ఉందండి, మ్యాట్రిక్స్ -1 1 ఉంది, -1 1. ఇప్పుడు దీని అడ్జసెంట్ ఏమవుతుందంటే అడ్జసెంట్ పి రాదు, ఓకే. మాడ్ పి కూడా మనకి ఎంత వస్తుంది, ఇక్కడ ఇది క్యాన్సల్, ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఇది కాదండి, ఇది మనకు చేరాదు ఇది. అందుకే ఏ ఈజ్ నాట్ డయాగోనలైజబుల్. ఇక్కడ ఏంటంటే అడ్జసెంట్ పి కనుక్కోరాదు మనకు. ఇక్కడ ఓన్లీ 1 కాలం ఉంది ఐగన్ వెక్టర్. మనకు 2 ఐగన్ వెక్టర్లు వచ్చాయనుకోండి, మనకు 2 రో కాలమ్స్ వస్తాయి కాబట్టి మనం ఈజీగా అడ్జసెంట్ పి కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మాడ్ పి ఎట్లా కనుక్కుంటావు నువ్వు? ఇగో ఇదే కదా పి, -1 1 కదా. ఇది ఏ విధంగా కనుక్కుంటావు నువ్వు? కనుక్కోరాదు. ఒకవేళ మీకు ఇక్కడ 2 తీసుకున్నా, మనకు +3 2 వచ్చినాయి కదా, ఆ 2 తీసుకున్న మనకు 2 ఐగన్ వెక్టర్లు వచ్చినా మనకు వాల్యూ అనేది 0 వస్తుంది. సో 0 వస్తే మనకు ఇది డయాగోనలైజ్ కాదు. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజ్ కాదని రాయాలి. ఏ ఈజ్ నాట్ డయాగోనలైజబుల్, ఓకే. ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజ్ కాదు అని లాస్ట్కు కంపల్సరీ రాయండి. ఇది ఎలా అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, 2 -1 1 4 అని, ఈ పీడి పి ఇన్వర్స్ వాల్యూ ఇవన్నీ, ఈ పి వాల్యూ, డి వాల్యూ, పి ఇన్వర్స్ వాల్యూ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈ ఏ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, వస్తే అది వెరిఫికేషన్ అవుతుంది, ఓకే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పీడి పి ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ రావాలి, వస్తేనే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజబుల్ అవుతుందని ప్రూఫ్ అన్నట్టు. ఇక్కడ మనకు ఎట్లా డయాగోనలైజ్ అవుతుందండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ మాడ్ పి 0 వస్తే ఇది ఇక్కడ 0 అంటే ఇక్కడ పి ఇన్వర్స్ 0 అవుతుంది. అప్పుడు పి ఇన్వర్స్ 0 అంటే ఇక్కడ పి ఇన్వర్స్ 0 పెడితే ఈ పీడి పి వాల్యూ, డి వాల్యూ కూడా 0 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది, కానీ ఏ మ్యాట్రిక్స్ రాదు కదా. సో అది డయాగోనలైజ్ కాదు, ఓకేనా. డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ ఏ ఇఫ్ పాసిబుల్ అన్నాడు, ఓకే. ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం అండి. చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డయాగోనలైజ్ అవుతుందా కాదా ఒకసారి చెక్ చేద్దాం, ఓకే. ఇప్పుడు గివెన్ ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చిండు, 2 3 4 1. డన్. ఇప్పుడు 2 3 4 1 ఇచ్చిండు కాబట్టి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి ఫస్ట్, అంతేనా. ఈ స్టెప్స్ అనేది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. వింటే కాదు, రబ్బుకు ముందర పెట్టుకొని చేయండి, లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి. నేను ఆ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, ఓకే. నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. డన్. మీరు ఎలాగో బయట కొనుక్కుంటారు బుక్ స్టాల్లో, ఓకే. మళ్ళీ అవి చక్కగా అర్థం కావు మీకు, ఓకేనా. అందుకనే నా నోట్స్ సజెస్ట్ చేస్తున్నాను, మీరు కొనుక్కోండి. ఓన్లీ 59 రూపీస్, ఓకే. అలాగే మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ కామన్ పేపర్ ఉంది కదా, అది కూడా నోట్స్ అవైలబుల్గా ఉంది. అది జస్ట్ 119 రూపీస్ అండి. మెంబర్షిప్ జాయిన్ అయితే మీరు అవైలబుల్గా వాళ్ళకు మీకు నోట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫోన్లో. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, mod a - lambda i is equals to 0 కదా. ఇప్పుడు ఏ అంటే ఏంటి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 3 4 1 ఏ వాల్యూ అది. లాంబ్డా అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ లాంబ్డా. లాంబ్డా అంటే ఏంటి, ఐగన్ వాల్యూస్. ఐ అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ 2 by 2 ఇచ్చిండు, అంటే 2 కాలమ్స్ ఇచ్చిండు, 2 రోస్ ఇచ్చిండు కదా. అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 2 కాలమ్స్ ఉండాలి, 2 రోస్ ఉండాలి. డన్. ఈ విధంగా ఇది ఏ మ్యాట్రిక్స్ -లాంబ్డా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసి 1 0 0 1, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. డన్. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ లాంబ్డా ఉందా, ఈ లోపల 1 ఉందా, ఆ 1కి మల్టిప్లై చేయండి. చేస్తే ఈ 1 ప్లేస్లో లాంబ్డా వస్తుంది. లాంబ్డా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే 2 - లాంబ్డా, 2 - లాంబ్డా, 3 - 0, 3 - 0, 4 - 0, 4 - 0, 1
మైనస్ ఇక్కడ 1 ఉంది, ఈ లాంబ్డా అనేది 1కి మల్టిప్లై అయితే లాంబ్డా ఉంటుంది కాబట్టి 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఓపెన్ బ్రాకెట్ తీసేసి దీనికి డెట్ కనుక్కోండి. మాడ్ ఈ 2 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డాని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అండ్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ పెట్టి 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈ 2 అనేది ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. 2 1s 2, 2 మైనస్ లాంబ్డా అంటే -2 లాంబ్డా. ఇప్పుడు మైనస్ లాంబ్డాని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. మైనస్ లాంబ్డా ఇంటూ 1 అంటే మైనస్ లాంబ్డా, మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా అంటే ప్లస్ లాంబ్డా స్క్వేర్, అంతే కదా. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా స్క్వేర్ అవుతుంది. మైనస్ 4 3s ఎంత 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, లాంబ్డా ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది ఒక ఆర్డర్ రాసుకోండి. లాంబ్డా స్క్వేర్ అనేది ఫస్ట్ రాయండి. ఇక్కడ -2 లాంబ్డా మైనస్ లాంబ్డా అంటే -3 లాంబ్డా వస్తుంది. ఇక్కడ +2 -12 అంటే -10 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూస్ వస్తాయి. లాంబ్డా వాల్యూస్ అంటే ఐగెన్ వాల్యూసే కదా. డన్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ను లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. అంటే -10 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఎంత వస్తుందండి, ఇక్కడ ఈ సైడ్కి చూడండి డాట్, ఈ కార్నర్లో రైట్ సైడ్ -10 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. డన్. ఇప్పుడు ఈ -10 లాంబ్డా స్క్వేర్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, -5 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. 5 2s 10 లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఇది వచ్చింది -10 లాంబ్డా స్క్వేర్. ఈ రెండు అడిషన్ చేస్తే మనకు ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉన్న మిడిల్ టర్మ్ రావాలి. మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ -3 లాంబ్డా. ఇప్పుడు ఈ -5 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా అంటే మనకు -3 లాంబ్డా వస్తుంది కదా. ఆ విధంగా చూసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు అడిషన్ చేస్తే ఈ మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. వస్తేనే అది మీరు చేసిన ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ అని అర్థం. ఓకే, డన్. ఇప్పుడు ఈ -3 లాంబ్డా ప్లేస్లో తీసేసి ఈ -5 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డాని అప్లై చేయండి. -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా నుంచి లాంబ్డాని కామన్ తీస్తే మనకు మిగిలేటివి లాంబ్డా -5. ఇప్పుడు ఈ +2 లాంబ్డా -10 నుంచి 2ని కామన్ తీస్తే లాంబ్డా -5 మిగులుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి లాంబ్డా -5ని కామన్ తీస్తే మనకు మిగిలేటి ఏంటిగా లాంబ్డా +2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకసారి ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి, ఇంకొకసారి ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. మనకు రెండు లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి. ఏమొచ్చినాయి, 5 -2 వచ్చినాయి. ఓకేనా. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు +5 వచ్చింది, -2 వచ్చింది. అంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఈ లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ అన్నట్టు. ఇక్కడ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఇప్పుడు మనం ఎన్ని కేసులు చేయాలి, 2 కేసెస్ చేయాలి. ఎందుకు, ఐగెన్ వెక్టర్స్ కనుక్కోవడానికి 2 కేసులు చేస్తే మనకు ఐగెన్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు కేస్ 1 చేద్దాం. కేస్ 1 మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాం. తీసుకొని ఏం చేస్తామంటే లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2. ఎందుకు x2 అనుకుంటున్నాం, x3 కూడా అనుకోవచ్చు కదా సార్ అంటే మనకి ఏ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చిండు. అంటే 2/2 అంటే 2 మ్యాట్రిక్స్ కదా అది, కాబట్టి x2 వరకే నేను తీసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 బి ద ఐగెన్ వెక్టర్ ఆఫ్ ఏ అనుకుంటున్నాను. అనుకొని కరస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం కేస్ 1లో, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది మాత్రం ఖచ్చితంగా రాయాలి, రాస్తేనే మీకు మార్క్స్ అనేది పడతాయి. ఓకేనా. 1/2 మార్క్ 1 మార్క్ కట్ చేస్తారు ఇది రాయకుంటే, చెప్తున్నాను ఫస్టే. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఏంటిది కేస్ 1కి, a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ కాదు. మనకి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ వచ్చిందండి, సారీ ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యేలా, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మనకు ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్సే తీసుకోవాలి. ఎందుకు, మనం ఏ మ్యాట్రిక్స్ ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేస్తామంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అప్పుడు ఏ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ చేసి వేరే తీసుకుంటాం. ఇప్పుడు కేస్ 1 చేసేటప్పుడు ఏ ఉంది కదా, ఇక్కడ a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఉంది కదా, ఈ ఏ అనే మ్యాట్రిక్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మైనస్ లాంబ్డా ఇంటూ i, ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయండి. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్,
ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఓకేనా? మీకు బోర్గా అనిపిస్తే కొద్దిసేపు ఇక్కడ వీడియోని పాజ్ చేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వినండి. ఓకేనా? అప్పుడే అర్థమవుతుంది. మీకు వింటే అర్థం కావాలి, నేను అందుకే నీట్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు బోర్గా అనిపిస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత కొద్ది టైం తీసుకొని వినండి రిలీఫ్గా. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ల్యాండా, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే x1 x2, 0 బార్ అంటే 0 0. ఇక్కడ ల్యాండా అంటే ఏమని చెప్పాను నేను, 5 కదా. ఈ 5ని 1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 5 వస్తుంది 1 ప్లేస్లో. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ ఫస్ట్ రోని మైనస్ చేయండి, సెకండ్ రోని మైనస్ చేయండి. చేస్తే 2 మైనస్ ల్యాండా, 3 మైనస్ 0, 4 మైనస్ 0, 1 మైనస్ 0, 1 మైనస్ 5, x1 x2 0 0. ఇప్పుడు 2 మైనస్ 5 అంటే మైనస్ 3, 3 మైనస్ 0 అంటే 3, 4 మైనస్ 0 అంటే 4, 1 మైనస్ 5 మైనస్ 4, x1 x2 0 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏంటి, a ఇంటూ 0 బార్. ఇక్కడ ఏ అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ తీసుకోకూడదు. ఇక్కడ మనకు వచ్చింది కదా లాస్ట్ -3 3 4 -4 అనేది, ఇది ఏ మ్యాట్రిక్స్గా మనం తీసుకోవాలి. -3 3 +4 -4. ఈ 0 0 ఎట్లా వచ్చింది, 0 బార్ అంటే 0 0. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు, నేను ఏం చెప్పాను కండిషను, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, అండ్ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, సెకండ్ ప్లేస్ కూడా 0 ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే R1ని చేంజ్ చేయండి, R2ని కూడా చేంజ్ చేయండి. R1ని ఏ విధంగా చేంజ్ చేస్తారంటే R1 డివైడెడ్ బై 3 చేయండి. అంటే -3/3 అంటే -1 వస్తుంది, +3/3 అంటే 1 వస్తుంది. ఇక్కడ R2ని కూడా 4తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. అప్పుడు ఏ విధంగా మారుతుంది ఇది, -1 1 0, 1 -1 0. ఇక్కడ నేను ఏం చెప్పానండి, ఫస్ట్ రోలో -1 ఉండకూడదు, +1 ఉండాలి ఎప్పుడైనా అని చెప్పాను. సో నేను ఏం చేశానంటే, ఇక సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉంది కదా, ఈ సెకండ్ రోని ఫస్ట్ రోకి పట్టుకొచ్చాను, ఫస్ట్ రోని సెకండ్ రోకి పట్టుకోపోయాను. అంటే R1 చేంజెస్ టు R2 అంటే 2 ఇంటర్చేంజ్ అయిపోయినాయి, అంటే ప్లేసెస్ అనేవి మారినాయి అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది, ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉంది, డన్. సెకండ్ రోలో నేను ఏం చెప్పాను, ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు 0 కావాలి, కండిషన్ ట్రూ కావాలంటే సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 కావాలి. కాబట్టి నేను R2ని చేంజ్ చేస్తున్నాను. ఎట్లా, R2 + R1 చేస్తే ఈ రో మొత్తం 0 అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, -1 + 1 అంటే ఇక్కడ 0 వచ్చిందా, +1 -1 అంటే 0 వచ్చిందా, డన్. కింద రో మొత్తం 0 అయింది. ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయిందా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. స్టెప్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక్క స్టెప్ మిస్ అయినా మీరు మార్క్స్ అనేవి రావు. ఓకే, మెథడ్ అనేది పోతుంది, ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది. స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి, ఇక్కడ 1 × x1 అంటే x1, -1 × x2 అంటే -x2 = 0. ఇప్పుడు ఈ x1 నుంచి మనం x2 కనుక్కోవచ్చు కదా. x1 = ఇక్కడ -x2 అడిపోతే +x2 అవుతుంది. సో x1 = x2. ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్ అవుతుంది. x2 ఈజ్ ఏ ఫ్రీ వేరియబుల్. సో x = x1 x2. మనకి x1 వాల్యూ ఎంత వచ్చిందండి, +x2 వచ్చింది. ఇక్కడ x2 వాల్యూ ఎంత, x2 అనేది ఫ్రీ వేరియబుల్ అయింది. x2 అనేది ఫ్రీ వేరియబుల్ అయింది కాబట్టి x2 వాల్యూ x2 అవుతుంది. సో ఇందులో నుంచి x2ని కామన్ తీస్తే మనకు 1 మిగులుతుంది. ఇక్కడ ఐగెన్ వెక్టార్ ఏంటి, ఇక్కడ 1 1 అనేది ఐగెన్ వెక్టార్, ఈజ్ ఐగెన్ వెక్టర్ ఆఫ్ ఏ. కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, λ = 5 + 5 అయినప్పుడు లాంబ్డా వాల్యూ ఏ యొక్క ఐగెన్ వెక్టార్ ఏమవుతుంది, 1 1 అవుతుంది, డన్. ఇంకోటి మనం కేస్ 2 కూడా చేయాలి కదా. కేస్ 2 ఏంటి, లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది కేస్ 2లో, లాంబ్డా వాల్యూ -2 తీసుకొని చేయాలి. -2 తీసుకొని లెట్ x = x1 x2 బి ద ఐగెన్ వెక్టర్ ఆఫ్ ఏ అనుకొని కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ λ = -2. ఓకే, కేస్ 1లో ఎలా చేశారో అలాగే చేయండి. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి పాజ్ చేసి చూసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవంతా మనం సాల్వ్ చేసుకుంటూ సేమ్ స్టెప్స్ అండి,
చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు. సేమ్ స్టెప్స్. ఇక్కడ ఆర్గ్యుమెంటరీ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలని చెప్పాను. ఇక్కడ కండిషన్ అనేది ట్రూ కాలేదు. ట్రూ కాకుండా కూడా ఏం చేయాలంటే మీరు ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 అయిందా, ఆ ఒక్క కండిషన్ కూడా ట్రూ అయింది కదా. ట్రూ అయింది కాబట్టి మీరు ఫస్ట్ రోని x1 x2 తోటి మల్టిప్లై చేయండి. 4 into x1 అంటే x1 ప్లస్ 3 into x2 అంటే ప్లస్ 3x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకు x1 వాల్యూ ఇంత వస్తుంది. x2 అనేది ఫ్రీ వేరియబుల్ అవుతుంది. అప్పుడు ఐగెన్ వెక్టర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఐగెన్ వెక్టర్ వచ్చేసి -3/4 + 1. ఓకే, ఇక్కడ -3 పెట్టలేదు, పెట్టుకోండి. లాంబ్డా వాల్యూ -2 అయినప్పుడు ఐగెన్ వెక్టర్ ఇది అవుతుంది. సో మనం ఇక్కడ ఇఫ్ పాసిబుల్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో డయాగనలైజ్ ద మ్యాట్రిక్స్ ఇఫ్ పాసిబుల్ అని అన్నాడు. ఇఫ్ పాసిబుల్ అంటే మనం వెరిఫికేషన్ చేయాలి కదా కంపల్సరీ. A ఈజ్ ఈక్వల్స్ టు PDP ఇన్వర్స్ అన్నాడు. ఇక్కడ ఏ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్. ఓకే, 2 3 4 1 క్వశ్చన్లో ఇచ్చింది ఆల్రెడీ. ఇక్కడ P అంటే మనకు వచ్చిన ఐగెన్ వెక్టార్స్. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ ఏమొచ్చింది, కేస్ 1లో 1 1 వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఐగెన్ వెక్టర్ ఏమొచ్చింది 3/4 1 3/4 1. ఓకే, ఇక్కడ సెకండ్ ఐగెన్ వెక్టర్ ఇక్కడ -3/4 అండి. ఇక్కడ ఒకసారి చేంజ్ చేసుకోండి, -3/4. ఓకే, రఫ్ బుక్లో రాసేటప్పుడు చేంజ్ చేయండి. ఇక్కడ డి అంటే ఏం చెప్పాను నేను, డి అంటే మనకు వచ్చిన ఐగెన్ వాల్యూస్ని క్రాస్గా రాయండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మల్టిప్లై చేయండి. మనకు వచ్చిన ఫస్ట్ ఐగెన్ వాల్యూ ఏంటి +5, సెకండ్ ఐగెన్ వాల్యూ -2. ఇది డి అవుతుంది. ఇప్పుడు మనకు P ఇన్వర్స్ కావాలి కదా. P ఇన్వర్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటండి, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ P బై మోడ్ P. అడ్జసెంట్ P బై మోడ్ P అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి, అంతేనా. ఇప్పుడు కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ మోడ్ P అడ్జసెంట్ P కనుక్కున్నాం. ఫస్ట్ అడ్జసెంట్ P ఫార్ములా ఏంటండి, ఏదైనా అడ్జసెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ ABCD మ్యాట్రిక్స్ ఉంది. ఇక్కడ ఏమైంది, ఈ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుందంటే ఏ ప్లేస్లోకి డి వస్తుంది, డి ప్లేస్లోకి ఏ పోతుంది, అండ్ ఇక్కడ ఈ సికి ఈ బికి మైనస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు P అనే మ్యాట్రిక్స్ ఉంది. 1 -3/4 1 + 1. ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇప్పుడు 1 1 ఉంది కాబట్టి అవి ఇంటర్చేంజ్ అయినా అంటే ఇక్కడ డి ప్లేస్లో ఏ వచ్చింది, ఏ ప్లేస్లో డి వచ్చింది, అండ్ ఈ సి వాల్యూ +1కి -1 మల్టిప్లై అయింది. ఈ -3/4 అంటే ఇక్కడ +3/4 వస్తుందండి. ఓకే, ఇది ఒక్కొక్కసారి చేంజ్ చేసుకోండి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అడ్జసెంట్ P ఇది అడ్జసెంట్ P వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం రావాలి, మోడ్ P రావాలి. ఓకే, ఇక్కడ మీరు -3 ఇక్కడ -3 వస్తుందా నాకు +3 వస్తుందా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరే. ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే ఐఎమ్ సారీ. ఓకే, మీరు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే నేను ఈ మిస్టేక్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ మోడ్ P కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ P అనే మ్యాట్రిక్స్ ఏంటి 3/4 1 1 కదా. ఇప్పుడు ఇది కనుక్కుంటే మనకు మోడ్ P వాల్యూ 1/4 వస్తుందండి. ఓకే, మోడ్ P వాల్యూ ఎంత వస్తుంది, 1/4 వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని P ఇన్వర్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 -3/4 -1 1 బై 1/4 చేస్తే ఈ 4 కాస్త ఈ మ్యాట్రిక్స్కి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే ఈ 4 ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై అయితే 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. -4 4 P ఇన్వర్స్ ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఈ P ఇన్వర్స్ని మనకు వెరిఫికేషన్లో ఉందిగా ఫార్ములా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. A ఈజ్ ఈక్వల్స్ టు ఇది P, ఇది D, ఇది P ఇన్వర్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ P ఇన్వర్స్ని ఇచ్చిపెట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేస్తే మనకు ఇక ఈ విధంగా వస్తుంది. నేను ఈ మల్టిప్లై చేసుడు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, యూనిట్ 2లో అండ్ యూనిట్ 1లో కూడా చెప్పాను. వినని వాళ్ళు ఉంటే అది విని ఇది వినండి, ఓకేనా. ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ 5 + 0 అంటే 5, 0 - 3/2 అంటే -3/2. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ చేయండి. ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇక 20 + 8 వచ్చింది. సెకండ్ రో సెకండ్ కాలం చేస్తే -15 - 8 వచ్చింది. డన్. ఇప్పుడు ఇవి సాల్వ్ చేస్తే
ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 26, 28, -21, -23. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది మనకి ఏమి ఇచ్చిండు, ఇది ఇవ్వలేదు కదా, 2, 4, 3, 1 ఎంతో సంథింగ్ ఇచ్చిండు. మనకి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ ఇంత వచ్చింది. ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 26, ఈ మ్యాట్రిక్స్కి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇక్కడ వెరిఫికేషన్ అనేది ట్రూ కాలేదు, అంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు పీడిపి ఇన్వర్స్ అన్నాడు. సో ట్రూ కాలేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ డయాగోనలైజబుల్, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజ్ కాదని అర్థం. ఓకేనా, ఇచ్చిన మ్యాట్రిక్స్ డయాగోనలైజ్ కాదు. ఓకే, ఇది ఒకసారి డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్, ఇది ఒకసారి చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ ఇఫ్ పాసిబుల్ అనేది లేదు, డైరెక్ట్గా చేసేయండి. ఇఫ్ పాసిబుల్ అని ఉంటే కూడా ఒకవేళ ఇవ్వచ్చు ఎగ్జామ్ పేపర్లో, మీరు ఒకసారి చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.